వెల్కమ్ టు బీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. అత్యంత వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం. కోట గ్రామంలోని టీఆర్ కాంప్లెక్స్ వద్ద నిరుపేదలకు అన్నప్రసాద వితరణ. సుమారు 100 మందికి దుప్పట్లు పంపిణీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తారు. చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు వెల్లడి. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి అయ్యప్ప స్వామికి వివిధ పుష్పాలంకరణతో కేరళ వారి పంచవాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, బాణసంచా వేగలతో అత్యంత వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెన్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. కోటపట్టణంలో జరిగిన ఈ గ్రామోత్సవం అయ్యప్ప స్వామి భజనలతో ఎంతో వేడుకగా జరిగింది. తిరుపతి జిల్లా కోట గ్రామంలోని టీఆర్ కాంప్లెక్స్ వద్ద నిరుపేదలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. వ్యాపారవేత్త తన్నీరు రత్నాకర్రావు, సునీతమ్మ దంపతులు పెళ్లి రోజున పురస్కరించుకుని సుమారు 100 మందికి దుప్పట్లు, అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు రత్నాకర్రావు, సునీతమ్మ దంపతులను ఆశీస్సులు అందించారు. తమ పెళ్లి రోజు వేడుకల్లో భాగంగా పేదలకు అన్నప్రసాద వితరణతో పాటు వారికి దుప్పట్లు అందించడం జరిగిందని, కార్యక్రమానికి హాజరైన వారందరూ మా కుటుంబానికి ఆశీస్సులు అందించడం ఆనందంగా ఉందని రత్నాకర్రావు తెలిపారు.
எனக்கு போக ఇప్పుడు నోళ్ళు వచ్చేయమ్మా ఓ అటు పెద్ద నా టైంకి వెళ్ళిపో మొత్తం వేరే వచ్చి నీళ్ళు పోయాలి వినాయక క్లబ్లో చాలా చేయండి ఆడ పాడైపోతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తామని చైర్మన్ కొనకల నారాయణరావు అన్నారు. నెల్లూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నెల్లూరు జోన్ చైర్మన్గా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంస్థ చైర్మన్ కొనకల నారాయణరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు అదనపు బస్సు సౌకర్యాలను కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో బస్సు ఛార్జీలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామన్నారు. సుస్వాగతం ఆర్టీసీ గౌరవచర్యలుగా ప్రమాణ స్వీకరించబోతున్నారు. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు కర్ణాటక అంజయ్య రెడ్డి గారు, పి సురేందర్ రెడ్డి గారు, దూరు రాధాకృష్ణారెడ్డి గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు మన సీపారెడ్డి
మండల ఈశ్వరయ్య గారు, అచ్చిపాకల రాష్ట్ర బీజేపీ నాయకులు మెట్ట రమేష్ గారిని వేదిక మీద కొనకళ్ళ నారాయణరావు, కర్ణాట అంజయ్ రెడ్డి గారిని, పి సురేందర్ రెడ్డి గారిని, కందికట్ రాయశ్రమ, వాకట్ నారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కౌన్సిల ప్రదీప్ గారిని ఆశ్రయించారు. రెడ్డి గారికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకి చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడి గారికి, జిల్లా అధ్యక్షుడు వంశీ గారికి, భరత్ గారికి, మరి వేదిక మీద ఉన్న తెలుగుదేశం నాయకులు, దాంతో పాటు నిర్మాణం చేయడంలో తను శక్తి వంచన లేకుండా కృషి చేసి రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా ముందుకు ఉండడానికి ఒక రకంగా చెప్పాలంటే తన స్ఫూర్తిగా అన్ని విషయాలు ఆర్టీసీ సన్నివేశం సత్యమైన నాయకుడు నంబర్ 1 నూనె మల్లికార్జున గారు మాట్లాడుతున్నారు. మహిళలందరి తరఫున కూడా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలతో పాటు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మీకు దయచేసి కార్యక్రమం అధ్యక్షులు మిత్రులారా, ఇది మరింత బాధ్యత. సురేష్ రెడ్డికి ఇవ్వటం అది సురేష్ రెడ్డి గారికి గౌరవం కాదు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ రాష్ట్ర నాయకులు భరత్ గారు ఒక మాట చెప్పారు, అక్షర సత్యం. ఈ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి ఎంతో మంది రాజకీయ కార్యకర్తలని రాజకీయాల్లో నడిపించి అనేక మందికి రాజకీయంగా అవకాశం కల్పించినటువంటి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉంటే అది సముచిత స్థానం అని నా ఉద్దేశం. కానీ ఇక్కడ మరో వ్యక్తి గురించి చెప్పుకోవాలా, కొనకళ్ళ నారాయణరావు గారు. కొనకళ్ళ నారాయణరావు గారు రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకులు, అనేక సార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. వారు సైతం జనసేనకి పొత్తు ధర్మంలో భాగంగా తన సీటు వెళితే ఎక్కడా కూడా బాధ విసుగు లేకుండా చిరునవ్వుతో జనసేన విజయం కోసం పనిచేసి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ చైర్మన్ గా మీరు ఉండాలంటే అంగీకరించిన వ్యక్తి. ఆ యొక్క రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ అన్న పదవికి కొనకళ్ళ నారాయణరావు గారు చైర్మన్ కావటం కూడా ఆ యొక్క పదవికి గౌరవం చెప్పని కూడా మీ అందరి ముందు సరైనగా మనం చేసుకున్నాం. మరి దయచేసి అవుతున్నాం ప్లీజ్. ఆ పదవికి మరింత గౌరవం వస్తుందని చెప్పని మనసా వాచ ఆకాంక్షిస్తూ ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా నేను 1-3 సార్లు ఉన్నా. కానీ నాది సురేష్ రెడ్డి గారిని తొలి పరిచయం, ప్రత్యేకమైనటువంటి పరిచయం. ఆ పరిచయం గురించి ఒక్కసారి చెప్పి ముగిస్తాను. నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో సురేష్ రెడ్డి గారు డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి నాయకులు. సురేష్ రెడ్డి గారు మా అందరికీ తెలుసు. ఆ రోజు సురేష్ రెడ్డి గారైనా, కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారైనా, కరణం భాస్కర్ గారైనా, పి సురేందర్ రెడ్డి గారైనా వీళ్ళంతా కూడా మాకు సీనియర్. మా అందరిలో కూడా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఒక విద్యార్థిగా జిల్లాలోనే ఒక ప్రఖ్యాత పేరు ఉన్నట్టు నాయకుడు. అలాంటి సురేష్ రెడ్డి గారికి మేమెవరో తెలియదు. ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో రాజకీయాల మీద ఆసక్తితో ఆ రోజు ఏబీవీపీలో కార్యకర్తగా సురేష్ రెడ్డి చుట్టూ నేను తిరిగేవాడు. తిరగడం ప్రారంభించిన వారం రోజుల తర్వాత బిఆర్ కళాశాలలో ఆంధ్ర బ్యాంక్ ముందు సైకిల్ స్టాండ్ ఏదో ధర్నా మీద అందరు నిలుచుకుని ఉన్నాం. సురేష్ రెడ్డి గారు చెయ్యెత్తి విష్ చేశారు. ఈ విధంగా నేను దూరంగా ఉన్నా. నేనేమనుకున్నానంటే సురేష్ రెడ్డి గారిని అన్ని గుర్తుపడతారు, నేనెవరో కదా, ఎవరికో విష్ చేశానని చెప్పని పక్కన అటు చూస్తున్నా. కాదు నిన్నే రమ్మన్నాడు. నీ పేరు ఏం పేరు అని అడిగాడు. అన్న నా పేరు శ్రీధర్ రెడ్డి అని చెప్పారు. అది సురేష్ రెడ్డి గారితో తొలి పరిచయం.
ఆ తర్వాత వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, దారులు వేరైనా మళ్ళీ ఇక్కడ కలిసాం. ఆనాటి పరిచయం, ఆనాటి ప్రోత్సాహం ఎందుకని చెప్తున్నానంటే నా జీవితంలో మరుపురాని మధురమైనటువంటి సంఘటన అది. ఆ రోజు సురేష్ రెడ్డి గారు నన్ను పిలిచి నీ పేరు అడగకుండా ఉంటే, నన్ను ప్రోత్సహించకుండా ఉంటే నేను ఎక్కడ ఉండేవాడినో. ఆ పరిచయం 1కి 3 సార్లు నెల్లూరు రూరల్లో నన్ను ఎమ్మెల్యే చేసింది. ఆ విశ్వాసం నాకు. స్వామి వివేకానంద గారు చెప్తారు, ఎప్పుడు కూడా గతాన్ని గుర్తుంచుకో, భవిష్యత్తు నిర్మించుకోని. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పండ్లూరు జాతీయ రహదారి వద్ద తెల్లవారుజామున 2 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ టైరు పంచరై టైర్లు మారుస్తున్న లారీని మరో లారీ ఢీకొనడంతో లారీ టైరు మారుస్తున్న లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి, క్లీనర్కు తీవ్ర గాయాలు. మృతుడు మార్కాపురంకు చెందిన పి ముత్తు ఖాన్గా గుర్తించారు. తీవ్ర గాయాలైన వ్యక్తి జగన్ అనే మార్కాపురం వాసిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్రాసు నుండి వింజామూరుకు మినుముల లోడు తీసుకుని వస్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అనకాపల్లి మండలం శంకర గ్రామంలో ఇందిరమ్మ కాలనీ, చంద్రన్న నగర్, సత్తంపేటలో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు 27 లక్షలు మంజూరు చేసిన అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ. ఈ సందర్భంగా శంకరం గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు బోండ లక్ష్మీనారాయణ, టీడీపీ గ్రామ అధ్యక్షులు కరణం పవన్ కుమార్, కరణం బైరాగి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శంకరం గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మా గ్రామంలో సుమారు 27 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు పనులు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. శంకరం గ్రామంలో రోడ్డు, డ్రైనేజీలు చాలా అధ్వానంగా ఉన్నాయని ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, జనసేన పార్టీ ఇన్ఛార్జి రామ్కిలకు తెలియపరచడం జరిగింది. వెంటనే వారు స్పందించి వెనువెంటనే గ్రామంలో అభివృద్ధి పనులకు 27 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. ఇంకా గ్రామంలో చాలామంది అభివృద్ధి పనులు ఉన్నాయని తెలిపామని, అవి కూడా త్వరలోనే అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కరణం శంకర్, భూషణ్, నాగు, నాగేష్, శేఖర్, మురళి, సాయి కృష్ణ, సాయి మరియు స్థానికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఒక్క నిమిషం. దగ్గర నేను మాట్లాడుతున్నాను. ఉన్నారు అక్కడ. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీనారాయణ. సో మేము ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎలక్షన్లో ఏవైతే చాలా వరకు హామీలు ఇచ్చాం, ఈ రోడ్లని, వాటర్ ప్లంప్స్లు తీస్తామని, ప్రభుత్వం ఏర్పడిన వితిన్ 150 డేస్ లోపునే మేము ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి ఎంతో సహకరించిన కొనతాల రామకృష్ణ గారికి, అలాగే పిల్ల గోవింద సత్యనారాయణ గారికి, సీఎం రమేష్ గారికి, అలాగే రామ్కి గారికి కృతజ్ఞతలండి. ఏవైతే ఈ పనుల గురించి మేము చెప్పామో ఇప్పటి వరకు మాకు 27 లక్షల వరకు శంకరం గ్రామానికి ఇందిరమ్మ కాలనీకి సంబంధించి ఒక 10 లక్షల వరకు రోడ్డు, అలాగే సత్తంపేటకు ఒక 5 లక్షలు, అపార్ట్మెంట్కి సంబంధించి ఒక 8 లక్షలు, నెక్స్ట్ మన వాటర్ సదుపాయానికి సంబంధించి ఒక 8 లక్షలు, మొత్తం మీద ఎలా లేదైనా ఒక 27 లక్షల వరకు మా శంకరం గ్రామానికి కేటాయించడం జరిగింది. సో ఈ అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన కొనతాల రామకృష్ణ గారు మా యందు దయించి అడిగిన వెంటనే ఇదే కాకుండా ఇంకా ఏవైనా వర్క్లు ఉన్నా ఏమున్నా సరే త్వరితగతిన అంగన్వాడీ బిల్డింగ్ కానీ ఏదైనా సరే సమస్య పరిష్కారానికి ఇమీడియట్గా తక్షణ సహకారం అందిస్తున్నారని ఈ విధంగా మాకు సపోర్ట్ చేసినందుకు కొనతాల రామకృష్ణ గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా. శంకరం గ్రామం నుంచి అభివృద్ధి కార్యక్రమాలు
ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 150 రోజులు అయింది. 150 రోజుల్లో 27 లక్షల రూపాయల రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. సత్తంపేట, ఇందిరమ్మ కాలనీ, తర్వాత అపార్ట్మెంట్ల ఏరియా 27 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు జరిగింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి కూడా ఒక్క రోడ్డు కూడా అభివృద్ధి పనులు లేవు. మా ప్రభుత్వం వచ్చిన 150 రోజుల్లో ఈ 27 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఎమ్మెల్యే రామకృష్ణ గారు, ఎంపీ సీఎం రమేష్ గారు, రామ్టీ గారు, తర్వాత పీలాగోందర్ ఆధ్వర్యంలో వర్కులు జరుగుతున్నాయండి. మాకైతే మటుకు హ్యాపీగా ఉంది ఈ 150 రోజులు ఈ పనులు జరిగినందుకు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటలక్ష్మి. మాది ఇందిరమ్మ కాలనీ, శంకరం గ్రామం, ఇందిరమ్మ కాలనీ. మేము గత 20 సంవత్సరాలు బట్టి చాలా ఇబ్బందిగా ఉన్నాం. మేము ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే మాకు ఏమీ ఇదవ్వలేదు, ఏమీ పరిష్కరించడం గట్రా ఏమీ చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా మాకు ఇచ్చేస్తుందని అంటే నమ్మకం కూడా లేదు మాకు. అసలు కనీసం 150 రోజుల్లోని బాగా అభివృద్ధి చేసి మాకు రోడ్డు వేశారు. వాటర్ కూడా ప్రాబ్లం తీరుస్తారనేసి మరి ఆశిస్తున్నాము. కొంత రామకృష్ణ గారికి, పిల్లాగోవింద్ గారికి ఈ సాయం చేసినందుకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. అత్యంత వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం. కోట గ్రామంలోని టీఆర్ కాంప్లెక్స్ వద్ద నిరుపేదలకు అన్నప్రసాద వితరణ. సుమారు 100 మందికి దుప్పట్లు పంపిణీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తారు. చైర్మన్ కొనకల్ల నారాయణరావు వెల్లడి. ఇవి అప్డేట్స్. నమస్తే.